మనలో చాలామంది తెలియక శివాలయంలో ఇచ్చిన ప్రసాదాన్ని ఇంటికి తెచ్చుకోకూడదు అనే భావనతో ఇచ్చిన ప్రసాదాన్ని గోడలపై గాని లేదా నందీశ్వరుడి దగ్గర గాని వదిలి వచ్చేస్తుంటారు. కానీ అలా చేయడం మంచిది కాదట. మరి శివాలయంలో ఇచ్చిన ప్రసాదాన్ని ఏం చెయ్యాలో ఈ వీడియోలో చూద్దాం. అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మనం చూసినట్లయితే అన్నవర వ్రత కథల్లో ఒక కథలో కళావతి భర్తను చూసే కుతూహలంతో స్వామివారి ప్రసాదం స్వీకరించకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే పడవ మునిగిపోతుంది. అంటే అక్కడ ఆమె స్వామివారి ప్రసాదం తీసుకోకుండా స్వామివారి అనుగ్రహం పొందలేకపోయింది. ఎప్పుడైతే మనకి స్వామివారి అనుగ్రహం కలుగుతుందో మనకి జరిగే కీడుని సంహరించి మేలుని చేకూర్చుతారు. అందుకే ప్రసాదం అనగా భగవంతుని అనుగ్రహంతో సమానం. పూర్వం యచ్చదత్తుడు అనే బ్రాహ్మణునికి విచారశర్మ జన్మించాడు. విచారశర్మది అపారమైన శివభక్తి. విచారశర్మ యొక్క అనంతమైన భక్తికి మెచ్చి పరమేశ్వరుడు అతన్ని చండీశ్వరుడుగా నామకరణం చేశారు. అంతేకాకుండా శివగణములలో ఒక గణమునకు అధిపతిని చేసి శివ నిర్మూల్యం పైన పూర్తి హక్కు ప్రకటించి చండీశ్వరునికి వరము ప్రసాదించారు. అంటే శివుడు ధరించిన దుస్తులు గాని ఆభరణములు గాని శివయ్య తినగా మిగిలిన శేషము గాని ఆయనకు మాత్రమే దక్కుతాయట. అందుకే ప్రతి శివాలయంలో ఉత్తర దిక్కున చండీశ్వరుడు ఉంటాడు. ఆయనని చూసినట్లయితే చేతిలో ఒక గొడ్డలిని పట్టుకొని శివ ధ్యానంలో కనిపిస్తూ ఉంటారు. అయితే శివుని యొక్క దర్శనం అనంతరం మనకు లభించిన ప్రసాదమును ముందుగా చండీశ్వరుని వద్దకు తీసుకువెళ్ళాలి. చండీశ్వరుడు శివుని యొక్క ధ్యానములో ఉంటాడు కాబట్టి ఆయనని కేవలం చిటికి వేసి మాత్రమే పిలవాలట. అందుకే ఆయనని చిటికెల చండీశ్వరుడు అని కూడా అంటారు. ఆఖరికి శివాలయంలో ఇచ్చే మారేడు దళము పువ్వులతో సహా ఆయన దగ్గరే ముందు సమర్పించి మనం తీసుకోవాలి. మనలో ఎంతమందికి ఈ విషయం గురించి తెలుసో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓం నమః శివాయ.